పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలం కృష్ణరాయపుర గ్రామంలో వెలిసిన శ్రీ ఉమాదేవి సమేత ఏకశిలా పంచముఖ మరకత సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు 3 రోజుల పాటు హోమాలు, కలశాభిషేకాలతో పూజలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ తెలిపింది. ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక పచ్చని మరకత శివలింగం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొంటున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం కూడా లోక కళ్యాణార్థంగా ఏకశిలా విగ్రహంతో పంచముఖాలతో కూడుకున్నటువంటి మరకత శివలింగమూర్తిని మనం ప్రతిష్ఠ చేసుకోవడం ఎంతో అదృష్టము. ఎన్నిసార్లు 1000 రకాల వస్తు ద్రవ్యాలతో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఓం నమః శివాయ. ప్రతి ఒక్కరు కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకొని ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్య అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అర్చన అన్నీ కూడా అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రారంభమై ఈ రోజు రెండవ రోజు భాగంగా ప్రాతకాల అర్చన జరిగాయి మండపాలకి. అలాగే చండీ యాగం కూడా, చండీ హోమం అవుతున్నది. తర్వాత ఇప్పుడు నవనాగార్చనకి కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా వైజాగ్ వాస్తవ్యులు వచ్చి ఈ కృష్ణారాయపుర అగ్రహారంలో మరకత శివలింగం ప్రతిష్ఠ చేశారు అని తెలుసుకొని వారి జాతక రీత్యా ఉండేటువంటి సమస్యల కొరకు, ఆరోగ్యం కొరకు కూడా బాగుంటుంది అని చెప్పేసి మన కృష్ణారాయపుర అగ్రహారం వచ్చి వారు పూజా కార్యక్రమం చేసుకోవడానికి నిశ్చయించుకొని ఇప్పుడు వస్తున్నారు. అలాగే గ్రామస్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నవనాగార్చన చండీ యాగంలో పాల్గొన్నారు. అలాగే సహస్ర ఘటాభిషేకానికి కూడా భక్తులు, ఇంకా రావాల్సిన భక్తులు ఎవరైనా ఉన్నట్టుగైతే హెవీ బులెటిన్ అప్డేట్స్